వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది చాలామంది మనోభావాలను దెబ్బతీస్తుంది, బట్ తప్పదు. తిరుమల క్యూ లైన్లలో బెల్ట్లతో కొట్టుకున్న భక్తులు. సంయమనం పాటించాలి అని టీటీడీ వినతి. క్యూ లైన్లలో భక్తులు సంయమనం పాటించాలి, టీటీడీ విజ్ఞప్తి. 2026 మార్చి 2 తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో కృష్ణతేజ అతిథి భవనం సమీపంలోని క్యూ లైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణకు దిగిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించారు. శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకి దిగడం సమంజసం కాదని, ఓర్పుతో సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని, అదేవిధంగా క్యూ లైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేసినటువంటి ప్రకటన. దర్శనం మనకి దొరకడం లేదు, రెప్పపాటు దర్శనం అని టీటీడీ వాళ్ళని, మేనేజ్మెంట్ వాళ్ళని చాలా బ్లేమ్ చేస్తున్నాం. తప్పులేదు, బ్లేమ్ చేద్దాం. మీరు మాకు అవకాశం ఇవ్వట్లేదు, లేదంటే ఇక్కడ ఇంకా అరకొర ఇవే ఉన్నాయి అని చెప్పి బ్లేమ్ చేద్దాం, తప్పే లేదు. బట్ మనం ఏం చేయాలి? దానికంటే ముందు మనం ఏం చేయాలి? మనం భక్తి సహనంతో వెళ్తున్నామా అక్కడికి, లేదంటే ఆగ్రహంతో వెళ్తున్నామా? క్యూ లైన్లో ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి మీరు వస్తారని వాళ్ళు వస్తారని మీకు కూడా తెలియదు. వందలాది మంది, వేలాది మంది వస్తూనే ఉన్నారు. రోజుకి చూస్తూనే ఉన్న 60,000 మంది, 70,000 మంది, 90,000 మంది అని చెప్పని ఒక్కొక్క చోట నుంచి క్యూ లైన్ వెళ్తూనే ఉంటుంది. ఆ వెళ్ళేటప్పుడు ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారు అనేది చూసుకోవాల్సినటువంటి పని లేదా మనకి? వెంటనే క్యూ లైన్లో అందరూ చూస్తుండగానే బెల్ట్ ఇప్పి కొడతాడా? వీళ్ళు మాటలు అనుకుంటారా? మీరు భక్తితో స్వామివారిని చూడడానికి వచ్చారా? మీరు మాటలు అనుకుని ఏమై ఉండొచ్చు? మహా అయితే క్యూలో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరన్నా నెట్టుంటే ముందుకు వచ్చి మీద పడి ఉండొచ్చు, లేదంటే చెయ్యి తగిలి ఉండొచ్చు. ఇవేగా అక్కడ జరిగేది. అంతే తప్ప ఎవడ రమ్మనండి దర్శనానికి అంటే ఎవరన్నా మాట్లాడుంటారా అక్కడ? లేదే. మరి ఎందుకు? ఒకే లైన్లో వెళ్తున్నప్పుడు వెనకాల జనం ఉన్నారని తెలుసు, నెట్టుకుంటారని తెలుసు. చిన్నపిల్లలు ఎవరన్నా కాళ్ళకు అడ్డం పడితే అక్కడికి ఆగి మళ్ళీ ముందుకు వెళ్ళే క్రమంలో వెనక ఉన్న వాళ్ళకు కూడా అడ్డం అవుతామని తెలుసు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి అక్కడ. ఆ మాత్రం దానికి వెంటనే ఆగ్రహం తెచ్చేసుకొని బెల్ట్ తీసి కొట్టేసేయడమేనా? ఎందుకు? దానికి రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకుందాం. అక్కడికి భక్తులందరం అలాంటివి ఏమైనా ఉంటే, అలాంటివి ఏమైనా జరిగితే రోడ్డు మీదకి వెళ్ళి కొట్టుకుందాం. క్యూ లైన్లో కొట్టుకోవడం స్వామివారి దగ్గర ఎందుకు? స్వామివారిని చూడడానికి వెళుతూ ఎందుకు? ప్రశాంతత కోసం, ప్రశాంతంగా దర్శనం కోసం స్వామివారి గురించి అక్కడికి వెళ్తున్నాం తప్ప కోపాన్ని పెట్టుకొని లోపల ఏదో పెట్టుకొని కాదు కదా. ఉన్న టెన్షన్ అంతా కూడా మనకి తగ్గిపోవాలి. ఆయన ఆ దివ్యముఖార విందాన్ని చూస్తే చాలు, కష్టాలన్నీ పోయినట్టే. ఈ ఉద్దేశంతో కదా అక్కడికి వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్తున్నా కూడా నేను ముందుకు వెళ్తుంటే ఏంటిది అని తోయడం, ఇది చేయడం ఏంటండి ఇది? ఏమిటిది? పోనీ అక్కడ ఏమన్నా వీళ్ళు టీటీడీ ఉద్యోగులుండి ముందుకి నడవండి అని తోస్తుంటే మీకు ఏమైనా అది జరిగిందా? లేదే. క్యూ లైన్లో టీటీడీ సిబ్బంది ఎవరు ఉండరే, పక్కన ఉంటారు. ఎక్కడైనా ఏదైనా జరుగుతుంటే వెంటనే ఆపడం కోసం. వీడియోలో చాలా స్పష్టంగా అనిపించింది. వాళ్ళు వెంటనే వచ్చారు, అక్కడ గొడవ జరుగుతుంది అనగానే వచ్చారు, ఆపారు. గొడవ పడకుండా ఉండాల్సింది మనం కదా. అక్కడ వచ్చే ప్రతి ఒక్కళ్ళు స్వామివారి భక్తులే కదా, మీకో నాకో శత్రువులు కాదు కదా. దాని మీద ఎందుకంత? సో ఇవే మనం కూడా తగ్గించుకుంటే అప్పుడు వాళ్ళని అడగచ్చు. మనం ఎవరిని ప్రశ్నించాలో వారిని ప్రశ్నించవచ్చు. మాకెందుకు ఇంత ఇబ్బంది ఇక్కడ జరుగుతోంది, ఒకళ్ళ ఇబ్బందులు ఉంటే అప్పుడు నిజంగానే ప్రశ్నించవచ్చు, తప్పులేదు. కానీ ఇలాంటివి మనమే చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని ప్రశ్నించడం ఏమిటి అక్కడ? ఇక దీని మీద విపక్షాలు లేదంటే వ్యతిరేకంగా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది రెడీగా కాచుకుని కూర్చుంటారు. వచ్చింది వీడియో, ఇంకేముంది, అక్కడ భక్తుల భద్రతని గాలి కుదిలేసిన టీటీడీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తారు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేస్తారు. ఇంకేముంది, ఇది పడిపోయింది మొత్తం అంతా చూడండి అని అంటారు. ఏమనాలి వీళ్ళని? శవాల మీద పేలాలు ఎరుకునే వాళ్ళందరూ ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అందువల్ల భక్తులందరికీ కూడా ఏంటంటే క్యూ లైన్లో వెళ్ళేటప్పుడైనా ఇంకోటైనా సరే కొన్ని సంఘటనలు ఇంకా మైండ్ నుంచి పోవట్లేదు మనకి. అందువల్ల భక్తులు ఎవరైనా సరే వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తోపులాటలు ఇవి జరిగేటువంటి అవకాశం ఒక్కొక్క చోట ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ సంయమనంతో ఉండాల్సింది భక్తులం మనమే ముందు. అందువల్ల క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు ముందు వెనక ఉండేటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఏం జరిగింది అనే దగ్గర కాస్త ముందు ఆలోచన చేయండి. ఆవేశం కాదు అక్కడ ముఖ్యం, ముందు ఆలోచన.
ఎందుకంటే ఇందులో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ముందు వాళ్ళని తోసేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ చేసినప్పుడు అక్కడ మామూలుగానే కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే తోస్తున్నారని అడుగుతాం. వాళ్ళు ఏమైనా మాట్లాడితే రియాక్ట్ అవుతాం. అలాంటివి జరుగుతాయి. బట్ ఏమీ లేని దానికి కూడా కోపం తెచ్చుకొని ఇలాంటి బెల్ట్ తీసి కొట్టడాలు ఇలాంటివి మాత్రం దయచేసి భక్తులు చేయొద్దు. రేపన్న రోజు టీటీడీ చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.